సర్వేకి సంబంధించిన రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో దాని సర్వేకు సంబంధించి సర్వేకు మేము వ్యతిరేకం కాదు. మా యూనియన్ TUCI అయితే మేము డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మా పొట్ట కొట్టి ఏదైతే ఈ మహాలక్ష్మి స్కీమ్ తెచ్చిండో దానికి మేము చాలా నష్టపోతున్నాము. ఈ నష్టంలో భాగంగా ఈరోజు కుటుంబానికి సంబంధించిన సర్వే నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో చూస్తే అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే కొన్ని వేల పేపర్లు ఇక్కడ ఏదైతే అత్వెల్లి ద్వారా దాటిన తర్వాత రేకులబాయి నుంచి మొదలు పెడితే భారత్ పెట్రోల్ పంప్ దాకా కొన్ని వేల పేపర్లు కింద పడిపోయినాయి. నిజంగా ఈ కుటుంబ సర్వే ఏదైతే ఉందో ఇంటింటికి సర్వే చేసినాక కూడా ఇది భద్రపరుస్తారని ఈ గవర్నమెంట్ మీద మాకైతే నమ్మకం లేదు. ఈ అధికారులు ఎవరైతే దీనికి నిర్లక్ష్యంగా ఈ పేపర్లు రోడ్డు మీద పడేసినో నిజంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలవాలి. ఈ ప్రభుత్వ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆ మేడంకు కూడా తెలవాలి. ఇమ్మీడియట్లీ ఇక్కడ ఉన్న తహసీల్దార్ కూడా మేడ్చల్ జిల్లా తహసీల్దార్ కూడా తెలవాలి. వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఈ పబ్లిక్ సొమ్ము ఉందో రోడ్డు పాలు చేసి కొన్ని వేల రూపాయల పేపర్లు ఈ డేటా కలెక్ట్ చేసి నిజంగా మాకు నమ్మకం అయితే లేదు. ఒక ఆటో డ్రైవర్గా TUCI ఒక మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుగా నేను మాట్లాడడం జరుగుతుంది. అన్న ఇప్పుడు TRS కేవి అన్న మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నా. అన్న మొత్తము రేవంత్ రెడ్డి ప్రభుత్వము అందరికీ నాశనం చేసింది, సర్వనాశనం చేసింది. ఇగో ఉపాధి దీనికోసం సర్వే చేసారు. ఏది సర్వే ఇది? సర్వే కోసం మొత్తం నాశనం చేసి చెత్త కుప్పలో పడేసి మొత్తం రేకులబాయి గారికి వేసి మొత్తం చెత్తల గుడ్లో పడేసి అని ఖండించాలని చెప్పి చెప్తున్నాం. అన్న నువ్వు రా, నువ్వు ఫోన్ అన్న రమ్మని పడుతుంది. ఏం చేస్తాం ఫోటో